హాయ్ గాయ్స్, ఈరోజైతే మనం ఎంతో ఫేమస్ అయిన మైసూర్ పాక్ అనేది ఇంట్లో ఈజీగా అచ్చం షాప్స్లో దొరికేలాగే ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఈ టిప్స్ అనేది పాటిస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు రెసిపీ చేద్దామా. ఇక్కడైతే నేను 1 కప్ దాకా శనగపిండి అనేది తీసుకుంటున్నాను. ఇది బాగా జల్లించి స్మూత్గా ఉండేలాగా తీసుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ 1 కప్ కన్నా ఎక్కువగా షుగర్ పౌడర్ అనేది చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా పౌడర్ అనేది ఫైన్గా చేసుకుంటేనే స్వీట్ అనేది కూడా బాగా వస్తుంది. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా గీ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్ దాకా శనగపిండిని ఈ గీలోకి మనం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ స్వీట్ అనేది చేసుకోవడానికి కొంచెం ఓపిక ఉంటే చాలు, చాలా బాగా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. గీలో బాగా ఈ పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి, లమ్స్ అనేది ఫామ్ అవ్వకుండా. ఇలా బాగా మనం పిండిని రోస్ట్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఇంకా నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గీ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా మనం గీ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కలిసేలాగా. ఇలా కలుపుతూ ఉంటే పోను పిండి కలర్ అనేది కూడా చేంజ్ అవుతూ వస్తుంది. మనకి ఎటువంటి లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా కలపాలి. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 స్పూన్ దాకా యాలక్ పొడి అనేది వేస్తున్నాను. స్మెల్ కోసం చాలా బాగుంటుంది వేస్తే. ఇలా మనం ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట షాప్స్లో ఎలా దొరుకుతుందో అలాగే ఈజీగా మనం ఇంట్లోనే ఉండే వాటితో తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఖచ్చితంగా. ఇలా దగ్గర పడుతున్నాక మనకి స్మెల్ అనేది బాగా వస్తుందన్నమాట, పచ్చివాసన అంతా పోయి. ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్ కన్నా ఎక్కువగా షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా స్వీట్నెస్ కావాలంటే ఇంకా ఒక 2 to 3 స్పూన్స్ దాకా షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. ఇక్కడైతే వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా. ఈ షుగర్ పౌడర్ అనేది మెల్ట్ అయ్యి మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చేంజ్ అవుతుందన్నమాట. అలా అయ్యేంత వరకు మనం బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి నేను క్యాష్యూస్ అనేది యాడ్ చేస్తున్నాను. ముంతమామిడి పప్పులు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటాయి అనేసి యాడ్ చేస్తున్నాను. మీకు వద్దకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా మనం మిక్స్ చేస్తూ ఉంటే ఆ షుగర్ పౌడర్ అనేది మెల్ట్ అయ్యి మనకి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా వస్తుందన్నమాట. ఇలా దగ్గర పడింది అని తెలుస్తుంది. ఇలా వస్తేనే మనకి స్వీట్ అనేది చాలా టేస్ట్గా రెడీ అవుతుందని అర్థం. ఇలా మనం కలుపుతూ ఉంటే గట్టిపడాలన్నమాట. ఇలా మనం కలుపుతుంటే ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇలా రావాలి. ఇలా వస్తేనే మనకి స్వీట్ అనేది రెడీ అయిందని అర్థం. ఒకవేళ మీకు ఇంకా రాలేదు, అలాగే పొడి పొడిగా ఉంది అనుకుంటే మీరు అందులోకి గీ యాడ్ చేసుకొని ఇంకోసారి కలిపితే మీకు ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చేసిన తర్వాత ప్లేట్లోకి దించుకునేయాలి. ఇలా ప్లేట్లో తీసుకొని సరిగ్గా మనం ఒకసారి కలపాలి. తీసేసిన తర్వాత దీన్ని కొంచెంసేపు వదిలేయాలన్నమాట. చల్లారిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా నేను ఒక స్క్వేర్ షేప్లో చేసుకున్నాను. ఒక కట్ చేయడానికి బాగుంటుంది అనేసి స్క్వేర్ షేప్లో చేసుకొని కూడా కొంచెంసేపు మనం వదిలేయాలి. అది గట్టి పడుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా గట్టి పడాలి. గట్టి పడితేనే మనకి స్వీట్ అనేది కట్ చేసేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం దీనిపైకి టాపింగ్స్ అనేటివి యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ క్యాష్యూస్ ఇంకా బాదం అనేది వీటిపైన టాపింగ్స్ లాగా యాడ్ చేస్తున్నాం.
ఇప్పుడైతే నేను పీసెస్గా కట్ చేస్తున్నా వీటిని. ఇక్కడ చూసారు కదా, ఇలా కట్ చేసాము. ఇది సేమ్ మనకి టేస్ట్ కూడా అచ్చం బయట ఎలా దొరుకుతుందో అలాగే వస్తుందన్నమాట. ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్ అన్నీ మీరు పాటిస్తే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను దీన్ని చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేసి. ఇక్కడ చూడండి, చూడడానికి సాఫ్ట్గాను అనిపిస్తుంది, క్రంచీగా లాగా కూడా ఉంటుందన్నమాట. దీని టెక్స్చర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా ఈజీగా చేసుకునేయచ్చు ఇంట్లో ఉండే వాటితోనే. ఇది మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే కూడా ఒక బౌల్లో స్టోర్ చేసుకొని ఒక 1 వీక్ దాకా పెట్టుకొని తినచ్చు అనమాట. మనకి స్వీట్ క్రేవింగ్స్ అనిపించినప్పుడల్లా ఇలా స్వీట్ అవుట్ తీసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసేయండి.